నిరుద్యోగులకు వెన్ను తట్టి ముందుకు నడిపించే నాయకుడు. 50 సంవత్సరాల జీవితం త్యాగం చేసి ఉద్యమాలకే బడుగు బలైన వర్గాల జాతికే అంకితం చేసినటువంటి ఉదయించే సూర్యుడు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన తమ లెజెండ్ అన్వర్, అదేవిధంగా నిరుద్యోగులకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ముందుండి నేనున్నా అని చెప్పి మరి ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టరే కాకుండా నిరుద్యోగులకు ఎప్పుడు మెలుకు చేసేటువంటి నాయకుడు మన అశోక్ సార్ గారికి, అదేవిధంగా రామ్ కోటి, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కూడా ముందు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఎప్పుడు అన్యాయం జరుగుతుందని ఉద్యోగాల విషయంలో నిరంతరం ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతోని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో నిరుద్యోగులకు ఎప్పుడు కూడా మరి కడుపు కోతనే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అదేవిధంగా ఇది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఉద్యోగాలను సాధించగలిగినాం. ఎందుకంటే పక్క రాష్ట్రం వాడు భయపడైనా మనకి మరి ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీ విషయంలో ముందుండేవాడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో మన ఇంటి బిడ్డనే మనకు దొంగ తయారైనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి కేసీఆర్ హయాంలో కేసీఆర్ గారు, అదేవిధంగా ఈ మన అధికారులు కూడా నిమ్ముకు నీరెక్కినట్టు ఇదిగో వచ్చే అదిగో వచ్చే అని చెప్పి, అదిగో వచ్చే పుణ్య అని చెప్పి ఒక కథ ఉంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కూడా నిరుద్యోగులకు కడుపు కొట్టి గ్రూప్ 1 1,600 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే దాదాపుగా ఆర్ కృష్ణ గారితో కొట్లాడి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు వేపించడానికి సిద్ధపడ్డది. దాని తర్వాత కూడా మరి గ్రూప్ 1 1,600 వేసిండ్రా అంటే లేదు, నామమాత్రంగా ఎక్కడో వేసిన మాట వేసినట్టుగా వేసిండ్రు. గ్రూప్ 2 3,000 ఖాళీగా ఉన్నాయి. అరే 2,000 ఖాళీ భర్తీ చేస్తారేమో అని చెప్పి 31 జిల్లాలు తయారు చేసిండ్రు. 31 జిల్లాలలో ఖాళీ కుర్చీలు వెలువెలబోతున్నాయి. అక్కడ డిప్యూటీ సీఎం, ఒక డిప్యూటీ ఎంఆర్ఓ ఉన్నాడు, ఓ డీడీ ఉన్నాడు, ఒక జిల్లా కలెక్టర్ ఉన్నాడు, ఒక జిల్లాకు సంబంధించిన ఒక సిఐ ఉన్నాడు, ఏసీపీ ఉన్నాడు, ఒక ఎస్ఐలు కూడా ఉండరు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీసర్లు కూడా ఎట్లా అంటే నామమాత్రంగా ఉన్నాయంటే ఉన్నాయి. 20 మంది పోస్టులు ఖాళీగా ఉండాల్సింది 5-6తోని కాలయాపన చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం యూనివర్సిటీలలో కూడా దాదాపుగా 1,600 1,700 ఖాళీగా ఉన్నాయి. 300 మాత్రం సిబ్బందితోనే కాలయాపన నడిపిస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఇటు ఎడ్యుకేషనే కానీ ప్రభుత్వ యంత్రాంగమే కానీ ఎంత నిమ్ముకు నీరెక్కినట్టుందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను అన్యాయం చేస్తున్నారని చెప్పి తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అదేవిధంగా డిఎస్సి విద్యార్థులంతా నిరుద్యోగులంతా కంకణబద్దులై భుజస్కంధాల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇదిగో వచ్చే నోటిఫికేషన్లు అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా బీసీ కమిషన్ మన బీసీ మినిస్టర్ గారు, అదేవిధంగా అందరూ కూడా ఇదిగో నోటిఫికేషన్లు అదిగో నోటిఫికేషన్లు అన్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, అయ్యా మీరు యంత్రాంగ గవర్నమెంట్ లో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లను, అక్కడ ఉన్నటువంటి అధికారులను మీరు డిపెండ్ అయ్యి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలాలంటే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టిన గతే పడుతుంది. మీరు 10 ఏళ్ళు కాదు కదా, 5 ఏళ్ళు కూడా ఉండలేరు. ఎందుకంటే గ్రూప్ 1 1,600 ఎక్కడ భర్తీ చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు చెప్పారు నోటిఫికేషన్లు పెంచుతామని, ఎక్కడ పెంచారు? గ్రూప్ 2 3 రోజులు ఖాళీగా ఉంటారు, 2,000 భర్తీ చేస్తాం ఇదిగో అదిగో అని చెప్తున్నారు. ఒక క్యాలెండర్ ఉండదు, సంవత్సరం క్యాలెండర్ ఉండదు. ఇలా మన చైర్మన్ గారిని ఆర్ కృష్ణ గారిని తీసుకొని ఒక 100 మందిని పోయినాం. పోతే కృష్ణ క్లియర్ గా చెప్పిండు, మొత్తం లెక్కలు తీసి గ్రూప్ 1లో ఇన్ని ఖాళీ ఉన్నాయి, గ్రూప్ లో ఇన్ని ఖాళీ ఉన్నాయి, గ్రూప్ 3లో 4,000 పైచిలకు ఖాళీ ఉన్నాయి, గ్రూప్ 4లో 8,000 పైచిలకు ఖాళీగా ఉంటే ఎన్ని పోస్టులు భర్తీ చేశారు, ఎన్ని ఖాళీ కుర్చీలతో విలువపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం స్తంభించబోతుంది, ఎక్కడ పాలన జరుగుతుంది అని అంటే కృష్ణ గారు చెప్పారు. అన్న తప్పకుండా పోస్టులు పెంచుతాం, తప్పకుండా దీనికి కార్యాచరణ చేస్తున్నాం.
నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి ఇయర్ క్యాలెండర్ కూడా తీయడానికి సిద్ధపడ్డామని చెప్పి మన చైర్మన్ గారు చెప్పడం జరిగింది. చెప్పడం కాదు, కాగితాల మీద పేపర్లు వేసి గాలిలో మేడలు కట్టడం కాదు. మా నిరుద్యోగ కావాల్సింది ఏంటి? నోటిఫికేషన్లు యథావిధిగా ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్నాయని భర్తీ చేయాలి. ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే 6 నెలలు కూడా ఆగారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు పెట్టారు. ఎమ్మెల్యే పదవి ఒక 6 నెలలు కాదు 5 సంవత్సరాలు ఆగితే ఏమన్నా మీ సొమ్ము అవుతుందా? లేదు, అక్కడ కాన్స్టిట్యూన్సీలు ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే పోస్ట్ అయ్యే విధంగా అయితే మీరు భర్తీ చేస్తున్నారు. ఖాళీ అయినటువంటి రిటైర్డ్ పోస్టులన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలి. భర్తీ చేయకపోతే నిరుద్యోగులారా ఆ రాష్ట్ర ప్రభుత్వం అంతు దేనికైనా సిద్ధపడతారు. మీకు తెలుసు, మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులు నిరుద్యోగుల మొత్తం రోడ్ల మీద కంకర బద్దుల ఎక్కడికక్కడ స్తంభింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గేటు దింపి బయటకు పంపేయడానికి ఒక క్షణం పట్టదని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నా. ఇలా మన ఇక్కడ సెక్రటరియట్ లో ఉన్నాయని ఎన్ని పోస్టులు భర్తీ ఉన్నాయి, ఎన్ని ఖాళీ కుర్చీలు ఉన్నాయి, ఎన్ని అవుట్ సోర్సింగ్లు ఉన్నాయి. రిటైర్డ్ అయిపోయినటువంటి ఆఫీసర్లను అవుట్డేటెడ్ క్యాండిడేట్లను తీసుకొని వచ్చి మీ మాటలు చెప్పడానికి, మీ మాటలు వినడానికి మీరు కాలయాపన కోసం కింద పెట్టి ఆఫీసర్ లాగా పని చేపించుకుంటున్నారు. అది నడవదు. యువతరం ఉప్పొంగిపోతుంది. ఎక్కడికక్కడ పుస్తకాల్లో పురుగుల్లాగా 6 నోటిఫికేషన్ లేపించిన తర్వాత అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ కానీ ఎక్కడికక్కడ రూమ్లు కూడా దొరకడం లేదు. మా పిల్లలకు చదువుకుందామంటే కూడా స్టడీ రూమ్లు కూడా సరిగ్గా సరిపోవడం లేదు. తిండి తింటే నిధి వస్తుంది. గ్రామాలలో పట్టణాలలో పండుగలకు ఊరికి పోతే ఎక్కడ నీ ఉద్యోగం ఎక్కడ అని చెప్పి అడుగుతారేమని చెప్పేసి ఊళ్ళలో పోకుండా తిండి తినకుండా ఇవాళ రోడ్ల మీద పుస్తకాల పురుగులాగా కష్టపడి చదువుకుంటుండే ఇవాళ నోటిఫికేషన్లకు ఇంత అధిగతి లేకుండా ఈ ఎంప్లాయ్మెంట్ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం నిమ్ముకు నీరెక్కినట్టు ఏసీ గదులలో పండుకొని నిద్రపోతుందా? బిడ్డ కబడ్డార్ వెంటనే గత ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసిన సిగ్గు తెచ్చుకొని గ్రూప్ 1 వాళ్ళు ఒకరే చెప్పారు 1 స్టాండర్డ్ పెట్టుకున్నామని చెప్పి పేపర్ ప్రకటించారు. మీకే మీ సొమ్మేం పోతుందా? మీ ఇంట్లో నుంచి ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నారా? 1 స్టాండర్డ్ పెట్టండి. పోస్టులు పెంచారు. 1 స్టాండర్డ్ అదన్నా ఇవ్వరు. ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం? ఏం చేస్తుంది? నిద్రపోతుందా? దానికోసమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చుకుంది నిరుద్యోగులు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకని విషయంలో 1 స్టాండర్డ్ పెంచుతూ ప్రతి ఒక్క నోటిఫికేషన్ లో కూడా సంఖ్య పెంచకపోతే హలో నిరుద్యోగి చలో ఇందిరా పార్క్ 20వ తారీఖు నాడు నిరోధానిస్తున్నాం. ఇందిరా పార్క్ లో మాకు సమస్య సాల్వ్ కాకపోతే నిరుద్యోగులంతా సెక్రటరేట్ ప్రగతి భవన్ మొత్తం ఎక్కడికక్కడ గుడ్డలు తీసుకొని గ్యాస్ పాయిల్ తీసుకొని అక్కడనే ఓడుకొని తినడానికి కూడా సిద్ధాడానికి ఇంకా పోవని చెప్పి కూడా మీ అందరికీ నేను హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఉన్న ఉత్తమ అభివృద్ధులు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.